శ్రావణం మెగా సేల్ మీ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో 50% వరకు తగ్గింపు. వివరాలకు సంప్రదించండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. తిరుపతి వెంకన్న ఆల్వేస్ ట్రెండింగ్. ఈ మధ్య కాలంలో విమాన వెంకటేశ్వర స్వామి బాగా ట్రెండింగ్ లోకి వస్తున్నారమ్మా. ఏ కాలం ఉన్నాడమ్మా ఆయన అసలు విమాన వెంకటేశ్వర స్వామిని లోపల మూల విరాట్ని దర్శించుకున్న వెంటనే బయటికి వచ్చి అందరూ దండాలు పెట్టుకుంటారు. ఎందుకని? ఆయన పేరు అసలు విమాన వెంకటేశ్వర స్వామి అని ఎందుకు ఉంది? ఆయనకి విమానానికి మళ్ళీ లోపల ఉన్న మూల విరాట్కి ఉన్న సంబంధం ఏంటి? ఇలా రకరకాలు తెలుసుకోవాలనిపించింది నాకు కూడా. అమ్మా, దీనికి చాలా కారణాలు చెప్తారు. ఒకటి ఏమిటంటే, లోపల స్వామివారిని పూర్తిగా పరిపూర్ణంగా దర్శించుకునే అవకాశం అన్ని సందర్భాల్లోనూ ఉండదు. పెడతాం హడావిడిగా ఉంటాయి. హడావిడిలో ఇలా అనుకునే లోపల కళ్ళు వెళ్ళిపోతాం. రూపాన్ని చూసామా లేదా వివరంగా చూసుకోవడానికి బయటకు వచ్చి చూసుకోండి. పై నుంచి కిందకి చూడాలని, కింద నుంచి పైకి చూడాలని, కళ్ళు తెరిచి చూడాలని, అసలు దీపాన్ని చూడాలని, ఎంత కంగారు ఆయన చూసేటప్పుడు. ఇవన్నీ రకరకాలు సిద్ధాంతాలు పక్కకు పెట్టండి. సిద్ధాంతం ప్రకారం వెళ్ళి కింద నుంచి పైకి చూసి, పై నుంచి కిందకు చూసి అంత తీరిక ఉంటే అన్ని బానే ఉంటాయి. మరే అదేం కాకుండా చూడడమే అనుకో, ఒక్క క్షణంలో కూడా కంగారుగా కళ్ళు మూసేసుకుంటాం దండం పెట్టుకోవడానికి ఆనందం. కళ్ళు మూసుకుంటే రూపాన్ని ఎక్కడ చూసాం? అందుకని కళ్ళు తెరిచి చూడమంటారు. కళ్ళు తెరిచి చూసి మూసుకోవడం, బయటకు వచ్చాక మూసుకోండి. అంటే లోపల ఉన్నటువంటి రూపాన్ని బయటికి రానియకుండా అలా బ్లాక్ చేసేసాం అనమాట, తలిపేసి. కానీ అమ్మ బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి తలుచుకుందామంటే స్పృహలోకి రారెందుకమ్మా అసలు? మళ్ళా ఆయన మహత్వ అదేట. ఎన్నిసార్లు చూసినా అంతేట, అందరికి అలాగే ఉంటుంది. ఎలా ఉన్నాడు అన్నది గుర్తే రాదు అసలు. ఒకసారి తలుసుకుందాం ఎలా ఉంది అంటే అసలు గుర్తురారు వెంటనే టక్కున. అదే అక్కడ కొన్ని ఇంప్రెషన్స్ దగ్గర పెట్టుకుంటే వస్తాయి. నాకు ఒకటి గుర్తుంటుంది. ఆయన్ని నేను శుక్రవారం తెల్లారుజామున చూసినప్పుడు పాదాలు అవేం చూడలేదు. ఆయన కట్టుకున్నటువంటి చిన్న బరంపురం పంచెలో ముక్క గోజీలాగా పెట్టారు ఆయనకి. ఒళ్ళంతా ఖాళీగానే. ఎంత అందంగా ఉన్నాడమ్మా. నగలు పెట్టి ఆయన అందాన్ని చెడగొడతారు తప్ప ఎంత అందమైనటువంటి మూర్తి. వీళ్ళు 6 ప్యాక్ గిక్స్ ప్యాక్ అంటారు కానీ 8 ప్యాక్ తో 7 అడుగుల విగ్రహం అది. బ్యూటిఫుల్. బయటకు వచ్చాక నాకు గుర్తు ఏంటంటే, మొత్తం అంతా నల్లని విగ్రహం ఉంది, 2 మాత్రం శంకు చక్రాలు మాత్రం మామూలుగా వీటితో ఉన్నాయి, పైన కవరింగ్ తో ఉన్నాయి, గోల్డెన్ కవరింగ్ అదే ఉన్నాయి. కింద పాదాలు ఏమో చూడలేదు నేను, ఇప్పటికీ నగడు ఒకటి. అంత బాగా చూసిన దాంట్లో దర్శనం అమ్మా మీరు చేసింది శుక్రవారం తెల్లారుజామున 2ంటికి 1:2 ప్రాంతాలు చేస్తాం కదా అది. అప్పుడు ఆయన కట్టిందల్లా ఒక చిన్న, ఆయనకి గోచిపాతరాయుడు అనుకున్న, కోనేటి రాయుడు కాదు ఈయన, గోచిపాతరాయుడు అంతే ఉంది. ఆ ఎర్రని బరంపురం మడి పంచలు అంటారు, అట్లాంటిది ఒకటి ఇక్కడ కట్టేశారు అంతే. ఇంకా అభిషేకం చేసి అలంకారం చేస్తారన్నమాట. అప్పుడు ఆయన శరీరం ఫిగర్ ఉంది, అసలు చెప్పలేము ఏమందంగా ఉంది. ఆ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి. అదొక్కటే నాకు గుర్తుంది. ఇంకెప్పుడు ఇన్ని దర్శనాలు చేసుకున్నా ఏమీ గుర్తులేవు నాకు. అదొకటి. ఎందుకు పాదాలు గుర్తులేవు నాకు. ఆయన పాదాలు కనపడవుట, అసలు ఎవరు చూడలేరుట. ఏదో రకంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళేప్పటికి మైకం కమ్ముతుంది, నాకు కూడా కమ్మేస్తుంది. అది చెప్తున్నా. అట్లా మిగిలిన రూపాలు గుర్తుండవు. అయితే ఆ చూసిన దాన్ని ఎందుకు కళ్ళు తెరిచి చూడమంటారంటే, ఈ రూపం మనసులో ఉండాలి అంటే కళ్ళు తెరిచి చూస్తే ఉంటుంది, లేకపోతే ఎక్కడ ఉంటుంది? అంతేగా. బయటకు వచ్చి కళ్ళు మూసుకోండి. దండం పెట్టుకునేప్పుడు కళ్ళు మూసుకోండి, కానీ దర్శనం చేసుకునేప్పుడు కాదు కదా. ఇంత చేస్తే కూడా మనకు ఒక్కొక్కసారి మీరు అన్నట్టు ఆ రూపం గుర్తుండదు కదా. అందుకని బయటకు వచ్చి విమాన వెంకటేశ్వరుని చూడమంటారు. ఈ విమాన వెంకటేశ్వరుడు సరిగ్గా లోపల ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి ప్రతీక, రెప్లికా. అక్కడ 7 అడుగుల పైన ఉంటుంది కదా, ఇక్కడ కొంచెం చిన్నది. 7 అడుగులు ఇంకా ఎక్కువే ఉంటుంది. అక్కడ ఎందుకున్నాడు అంటే, అసలు దేవాలయ నిర్మాణం చేసినప్పుడు లేడు ఆయన అక్కడ. తరువాతి కాలంలో సాళువ నరసింహరాయలు బాగా నగలోవి వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే అర్చకులు వేసుకుని కులుకుతూ తిరుగుతున్నారట స్వామివారి నగల్ని. వేసుకోకూడదని ఏం లేదు కదా. వరలక్ష్మి వ్రతానికి ఏం చేస్తాం, మనం పెట్టుకున్న నగలే కదా అమ్మవారికి పెడతాం ఒకసారి కడిగేసి, తప్పేముంది అని ఇలా సిద్ధాంతాలుగా చెప్తున్నా. ఎవరు చేసిన పని వాళ్ళు అలా సర్దుకుంటారు. అలా సర్దుకునే దాంట్లో అలా ఉంటే ఆయన కోపం వచ్చి వాళ్ళందరినీ సంహరించాడు. దేవుడికి ఇచ్చింది పెట్టుకుంటారా అని. అది ఎక్కడా లోపలే. దాంతో దేవాలయం అపవిత్రం అయిపోయిందని చెప్పి 12 సంవత్సరాలు అది మరి రాజుగారు పాపం చేస్తే ప్రజలందరికీ వస్తుందిగా, దేశానికి అరిష్టం కదా.
అందుకని మంచివాడిని ఎన్నుకోవాలమ్మా. ఉమ్, రాజు సవ్యంగా ఉంటే దేశం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు, సకాలానికి వర్షాలు పడతాయి, ఇలాంటివన్నీ ఉంటాయి. రాజు సరిగ్గా లేకపోయినట్టయితే అన్ని క్షామాలు వచ్చేస్తాయి. ఉమ్, అందుకని దేశక్షేమం కోసం పురోహితుల వారు 12 సంవత్సరాలు అక్కడ సంప్రోక్షణాధికాలు చేస్తారు, అటువంటి పాపం ప్రజలకి రాకుండా ఉండడానికి. ఉహుం, ఆ సందర్భంలో మరి లోపలికి వచ్చి దర్శనం చేసుకోవడానికి వీలు లేని పరిస్థితి కనుక బయట దాని యొక్క ప్రతిరూపంగా తయారు చేసి పెట్టారని ఒక కథ ఉంది. ఓకే. కాదు, వ్యాసరాయల వారు కొంతకాలం అక్కడ మధ్వ సంప్రదాయం, అది లోపలేమో వైఖానసం, అమ్మా. తిరుపతి కొండ మీద ఉమ్, మధ్వ సంప్రదాయానికి చెందినటువంటి వ్యాసరాయల వారు అర్చకత్వం వహించాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రధాన అర్చకుడు వెళ్ళిపోవడం, కొడుకేమో ఇంకా అర్చక బాధ్యతలు స్థానం స్వీకరించే వయస్సులో లేకపోవడంతో ఆ వ్యాసరాయల వారిని, అదే మధ్వ సంప్రదాయం. అందువల్ల వారు తను చేసేటటువంటి రోజుల్లోనే బయట దీన్ని ప్రతిష్ఠించారు అంటారు. ఉమ్, ఇలా ఏదైనా లోపల చూడలేని వాళ్ళ కోసం ఇక్కడ ప్రతిష్ఠించారని కథలు. మనకు ఒక విషయం ఒకటి ఉంటే 4 రకాలు చెప్తారు తర్వాత, అమ్మా. అది లోపల చూడలేని వాళ్ళ కోసం అని. ఉమ్, అని ప్రత్యేకంగా ఇది చూడడం, మెట్ల దగ్గర నిలబడ, బాగా ఇక్కడ తడితెక్కడు ఉంటుంది, మళ్ళీ లోపల ఎంత ఉందో అంత. మరి ఇలా చూసుకుని రావడం ఎంతమందికి స్పష్టంగా కనపడతాడమ్మా? అదే కదా. నేను విన్నది ఏమిటంటే, అసలు ఆ తలుపులన్నీ వేసేస్తే ఉమ్, ప్రాకారం కూడా బయట నుంచి చూడడానికి, ప్రాకారం బయట నుంచి చూడడానికి పైన వెంకటేశ్వర స్వామి ప్రతిరూపాన్ని అక్కడ ఏర్పాటు చేశారని ఒక ఐతిహ్యం ఉంది. ఉమ్, 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 అప్పుడు ఈ ప్రాకారం ఉంది కదా లోపల, ఉమ్, ఈ సంపంగి ప్రదక్షిణం ఉమ్, ఇవన్నీ కాకుండా బయట నుంచి ఉంటే, ఉమ్, అక్కడి నుంచి చూడాలంటే పైన ఉన్నది మాత్రమే కనపడుతుంది, ఉమ్, అలా కనపడుతుందని. మరి అక్కడ ఉన్న ఆయన్ని విమాన వెంకటేశ్వరుడు అన్నారు. ఉమ్, విమానం అంటే ఏమిటి? ఉమ్. విమానం అంటే మన ఉద్దేశంలో ఎయిర్ప్లేన్. ఏరోప్లేన్, ఉమ్, గాలి మోటారు. గాలి మోటారు. ఉమ్. మోటార్ మళ్ళీ ఇంగ్లీష్ పదమే, గాలి ఎందుకు చేర్చారు? ఏమోమా. గాలి మోటారు గాలి రెండు. మోటారు. ఉమ్, సరే, ఈ విమానంలో విమానం అంటే ఏమిటి అంటే, ఆలయం కానీ భవనాలు కానీ నిర్మాణం చేసేటప్పుడు పైకప్పు ఉన్న తీరుని బట్టి పేర్లు ఉంటాయి. ఉమ్, 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 గోపురము, విమానము. ఉమ్. గోపురం అంటే ఇప్పుడు ఇట్లా పైకప్పు ఇట్లా ఉంటుంది, ఉమ్, విమానం అంటే ఇట్లా ఉంటుంది. కొంచెం అట్లా కదా, ఇట్లా ఆ, ఆ. పాయింటెడ్ గా ఉంటుంది. అమ్మా. ఇప్పుడు 4 పలకలుండి ఈ 4 పలకలు పైకి తీస్తే పిరమిడ్ ఎలా ఉంటుందో అట్లా పైన Triangle. ఒక పాయింటెడ్ గా ఇటొకటి ఇటొకటి ఇటు 4 ఉంటాయి. ఇటు 2 అంచులు, ఇటు 2 అంచులు ఉండి ఈ పైన ఇలా పాయింటెడ్ గా ఉంటే అది విమానం. అమ్మా. ఇలా ఇలా ఈ ఫ్లాట్ గా ఇలా ఉంటుంది. ఉమ్, ఇలా గనక అన్ని 4 వైపుల నుంచి పాయింట్ ఇలా వస్తే ఇలా ఉండేది. అమ్మారే. ఉమ్. గోపురం, విమాన గోపురం, అది డిఫరెన్స్. మీరు కావాలంటే చూడండి, బయట గాలి గోపురాలు ఉంటాయి. గాలి గోపురాలకన్నిటికీ పైన ఎలా ఉంటాయి, 4 కలశాలు 5 కలశాలు పెట్టడానికి వీలుగా ఫ్లాట్ గా స్ట్రైట్ లైన్ ఉంటుంది. అవునమ్మా. గర్భగుడికి ఎలా ఉంటుంది, ఉమ్, గర్భగుడికి ఒకటే కలశం ఒకటే పెట్టాలి, ఉంటుంది ఇట్లా. ఉమ్, 4 పక్కల నుంచి వచ్చి ఇట్లా పాయింటెడ్ గా. ఉమ్, అట్లా పైకప్పు ఉంటే దాన్ని విమానం అంటారు, ఇట్లా పైకప్పు ఉంటే దాన్ని గోపురం గోపురం. అంటారు. ఓ, ప్రాకారం దగ్గర, ద్వారాల దగ్గర, ద్వారబంధాల దగ్గర ఉండేటటువంటివన్నీ గోపురాలు. గోపురాలు. ఎన్నో గోపురాలు, ప్రతి ప్రాకారానికి ఒక గోపురం ఉంటుంది. ఉమ్, 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 అంటే తిరుమలలో మనకి ఇది ఒకటి, బయట ఒకటే ఉంటాయి, మిగిలిన బయటది కూడా ఇప్పుడు మనకి పెద్దగా కనపడట్లా, ఉమ్, అంతే ఉంటాయి. కొన్ని దేవాలయాలకైతే బోలుడు గోపురాలు ఉంటాయి, బోలుడు ప్రాకారాలు ఉండి, సప్త ప్రాకారాలు ఉండి దాని 4 పక్కల నుంచి వచ్చి హా, 4 పక్కల triangle ఒక్కచోటే shape లో జాయిన్ అవుతాయి. ఉమ్, ఉమ్, ఉమ్. అదేమో ఈ 2 పక్కలు ఇట్లా వస్తాయి, 5 ఉంటాయి ఇట్లా. ఇలా జాయిన్ అవుతాయి. ఉమ్, ఇదన్నమాట తేడా. విమానంగా ఉన్నటువంటి పైకప్పు ఉంది కదా, గర్భగుడికి ఎప్పుడు విమానంగానే ఉంటాయి. ఉమ్. అలా ఉన్నటువంటి చోట పెట్టిన వెంకటేశ్వరుడు కనుక విమాన వెంకటేశ్వరుడు అన్నారు. ఆ, అంటే విమానం మీద ఉన్నటువంటి వెంకటేశ్వరుడు. ఎస్. సో జనరల్ గా మనం వెళ్తాం, అందరం దర్శనం చేసుకొని వస్తాం, కానీ స్టోరీ బిహైండ్ ఇట్ చాలా తక్కువ మందికి తెలుసు. సో ఈ రోజు ఈ 2 కథలు చెప్పుకుంటారు. వ్యాసరాయల వారు పెట్టారని, తర్వాత సంప్రోక్షణ కోసం 12 ఏళ్ళు మూసేశారని. అలా మూసేసినప్పుడు మరి బయట నుంచి స్వామి దర్శనం కావాలంటే ఎట్లా? తిరుమలకు వచ్చారనుకో, తిరుమలకి వస్తే దర్శనం అయితే మంచిది, దర్శనం కాకపోయినా తిరుమలలో అడుగు పెడితేనే పుణ్యం. మరి అట్లాంటిది వచ్చాక విగ్రహాన్ని చూడకపోతే తృప్తి ఉండదు అంతే. అందుకోసమని ఈ ప్రాకారం బయట నుంచి చూడడానికి విమానం మీద వెంకటేశ్వరుని పెట్టారు. అట్లీస్ట్ ఆయన అక్కడి నుంచి దండం పెట్టుకుని అక్కడి నుంచి ఈ లోపల ఉన్న ఆయన ఇలాగే ఉంటాడు, మీరు చూడండి అని పెట్టింది. అప్పుడు దానికి ఎక్కడ అని వెతుక్కోవడానికి
కష్టపడకుండా దాని చుట్టూతా ఒక వెండి తోరణం పెట్టారు. ఆ వెండి తోరణం మధ్య ఉన్నది. మనం ఈ మెట్లెక్కి నానా తిప్పలు పడి చూస్తే అక్కడ ఉన్నాడు అని చూడడమే తప్ప మీకు ఏమన్నా ముఖం కనపడుతుందా? కనపడదమ్మా. అదే. కనపడదు కదా. ఉమ్, బయట నుంచి కనపడదు. ఉమ్. దూరం నుంచి చూడడానికి వీలు. మరి అక్కడి నుంచి చూడడానికి మనకి ఇప్పుడు అవకాశాలు లేవు. లేవు అప్పట్లో అది తప్ప గతి లేని రోజు. మరి. ఇక్కడ కూడానమ్మా ఒక దానికి ఏదో రకమైనటువంటి మనుషుల మీద ఎంత ప్రేమ అంటే మన సంప్రదాయానికి, ఉమ్, మన సనాతన ఋషులకి, ధర్మానికి ఎవ్వరికీ కూడా అసంతృప్తి కలిగించకుండా ఏదో రకంగా తృప్తి కలిగించే ప్రయత్నం చేస్తారు. ఉమ్. అలాంటి ఆ దాంట్లో నిర్మాణం నుంచే, ఉమ్, ఆ ఆలోచన అంతా నిర్మాణ దశ నుంచే. అసలు ప్రారంభం నుంచి మనకి జాతి ప్రారంభమైనప్పటి నుంచి సాటి మనిషి మీద ప్రేమే. మరే. అలాంటిదే ఇక్కడ భక్తులు వచ్చి వెళ్ళిపోతే ఎట్లా అని ఆ కనపడడానికి పెట్టారు. ఎస్, సూపర్ అమ్మా, ధన్యవాదాలు.